నీవు నేను మొదటగా ఒక తల్లికి కుమార్తెము, తర్వాత ఒక సహోదరుడికి చెల్లిము, ఒక యజమానుడికి భార్యము, ఒక బిడ్డకి తల్లిము. కాబట్టి ఈ తల్లి దాచలేక నదులు వదిలేసినప్పుడు తన అక్క అయిన మిరియాము కూడా అంతే బాధ్యతతో తన తమ్ముడికి ఏమి సంభవిస్తుందో చూడాలని తమ్ముడు వెనకమాలే బయలుదేరి వెళ్ళిందంట. ఏ ఇంటిలో ఇంచి ఆజ్ఞ వచ్చిందో కుమారులు ఉండకూడదు, చంపేయాలని, అదే కుమారుడి ఇంట్లోకి మోషేని దేవుడు నడిపించున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం అండి. తల్లి ఎంత బాధ్యత కలిగి ఉంది, సహోదరి ఎంత బాధ్యత కలిగి ఉంది. అలాగే మరొక తల్లి తన కుమార్తెకు వచ్చిన శ్రమను బట్టి దేవుడి దగ్గర ఎంతగా పెనుగులాడిందో, ఎంతగా గోజాడిందో, ఎంత బాధ్యత కలిగి ఉందో చూద్దాము. మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 22 వరకు చదవండి. చదువు 22 వరకు చదివి ఆపు. బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. చాలు. హల్లెలూయా! ఇక్కడ మనకి కానాని స్త్రీ కనపడుతుందంట. ఈమె కుమార్తెకి దెయ్యం పట్టి కేకలు వేస్తుందంట. అంటే దెయ్యం పట్టిందంటే అనారోగ్యం అనుకోవచ్చు. అనారోగ్యంతో బాధపడతా ఉంది. ఎంతోమంది వైద్యుల దగ్గర చూయించి ఉండొచ్చు, ఎంతోమంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళి చూయించినా సరే ఆ కుమార్తెకి స్వస్థత కలగలేదు. అయితే ఈమె ఏమనుకుంది, ఆ ప్రాంతం నుంచి యేసుప్రభు ఆ దారిని వస్తూ ఉంటే ఇక ఎవరి వద్దకు వెళ్ళినా సరే నా కుమార్తెకి స్వస్థత కలగదు, ఈయన దగ్గరికి వెళ్తే నా కుమార్తెకి స్వస్థత కలిగిద్దని అంత బాధ్యత తీసుకొని ఆయన్ని వెంబడిస్తుందంట. కేకలు వేస్తుందంట, దావీదు కుమారుడా, దేవుడా, నా కుమార్తెని స్వస్థపరచు, రక్షించు అని కేకలు వేస్తుందంట. ఆ పక్కన ఎవరున్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు ఉన్నారు. కానీ ఆయన వెంబడించినప్పుడు ఆయన చేసిన కార్యాలు వాళ్ళ కళ్ళతో చూసి ఉన్నారు. చూసి ఉన్నారా లేదా? ఎంతో కార్యాలు చూసి ఉన్నారు, ఎన్నో కార్యాలు చూసి ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎవరిని కూడా తోసివేసే దేవుడు కాదు. మరి అలాగే 25 వచ్చిన నుంచి 27 వచ్చిన వరకు చదవండి. నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. చాలు. ఇక్కడ ఆమెని దేంతో పోల్చాడు యేసుప్రభు వారు? కుక్కతో పోల్చాడు. అయితే ఇవన్నీ ఆమెని పరీక్షిస్తానికి కానీ ఆమెను అలా అవమానపరచడానికి కానీ దేవుడు ఆమె మీద ప్రేమ లేక, లేకపోతే ఆమె చేసే ప్రార్థన వినక, లేకపోతే ఇంకేదన్నా ఉందా? కాదు. ఆయన్ని వెంబడిస్తున్నారు 12 మంది శిష్యులు. దేవుడు ఎవరి కోసమైనా వచ్చాడంటే ప్రతి మనిషి పుట్టిన మనందరి కోసము వచ్చాడు. ఆయనకి ఒక మతం భేదం లేదు, ఒక కుల భేదం లేదు, ఒక జాతి భేదం లేదు, ఒక రంగు భేదము లేదు ఆయనకి. నువ్వు ఎత్తుగా ఉండావా, లావుగా ఉండావా, కలర్గా ఉండావా అని చూసే దేవుడు కదన్నమాట. ఆయన హృదయ అంతరంగాల్ని ఎరిగి ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా! అలాంటి దేవుడు మన దేవుడు. నేను ఇశ్రాయేలు ప్రజల కొరకే వచ్చాను కానీ ఇంకెవరు యొద్దకు నేను రాలేదంటే ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే ఆయన పిల్లలా? ఇంకెవరు ఆయన పిల్లలు కాదా? ప్రతి ఒక్కరు కూడా ఆయన పిల్లలమే. మతం కాదంటున్నాడు, జాతి కాదంటున్నాడు, రంగు కాదంటున్నాడు. అంటే ఏంటి? అందరం కూడా ఆయన పిల్లలు అని అర్థమే కదా. అయితే ఈ 12 మంది శిష్యులు ఆయన కేకలేస్తూ వెంబడిస్తూ చూస్తా వీళ్ళు ఏమంటున్నారంటే, ఆమెకి ఏ సహాయం దేవుడు చేయనంటున్నాడుగా, ఇవెందుకు వెంబడిస్తుంది, ఇవెందుకు కేకలేస్తుంది, ఈయన పంపించేస్తే పోద్ది కదా అని వాళ్ళు పంపించేసేట్టుగా వెళ్ళిపోమ్మా అని చెప్పేవారిగా ఉన్నారు. ఆయన ఎంట చూసి ఉన్నారు. అనారోగ్యంగా ఉన్నవారికి స్వస్థతనిచ్చాడా లేదా? మాట రాని వారికి మాట అనుగ్రహించాడా లేదా? పచ్చివాయము కలిగిన ఆయనని నడకిచ్చాడా లేదా? దెయ్యం పట్టి బాధపడుతున్న ఆయన్ని దెయ్యాల నుంచి విడిపించాడా లేదా? ఇవన్నీ అద్భుతమైన కార్యాలు చూసి కూడా వాళ్ళు
ఆమెను పంపేసేవారుగా ఉన్నారు. అయితే ఇంకా ఆమెని పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ శిష్యులకు బుద్ధి రావాలి, వీళ్ళకి తెలియాలి, ఈయన అందరిని ప్రేమించే దేవుడేనే, ఈమె మాత్రమే ఈమె పక్షముగా ఎందుకు అలా దేవుడు మాట్లాడుతున్నారని ఇంకా గ్రహించుకుంటారేమో, ఇంకా వాళ్ళు తెలుసుకుంటారేమో అని పరీక్షిస్తున్నాడు. ఇంకా వాళ్ళు తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నారు. అయితే అప్పుడు ఈమె ఇంకా తగ్గించుకుందంట. అయ్యా, తన యజమానుడు బల్ల మీద జారు రొట్టె ముక్కలు తిని కుక్కల కడుపు నింపుకుంటాయి కదా, అట్లాగే నీ దగ్గర ఉన్న ఆశీర్వాదం అన్నీ నీ బిడ్డలకు ఇచ్చేసిన, ఎక్కడో కొద్దిగా నీ బిడ్డలకు వచ్చి మర్చిపోయిన కొన్ని దీవులు అయినా సరే ఉంటే నా బిడ్డకు అనుగ్రహించాయి అని చెప్పి ఆ తల్లి ఒక బాధ్యత కలిగి ఆ బిడ్డ కోసం ఎంతగానో దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు అసలు ఆమె ప్రేమను కానీ ఆమె బాధ్యతను కానీ తల్లి యొక్క ప్రాధాన్యత కానీ ఆమెలో చూసినప్పుడు దేవుడికి ఎంతగానో మెప్పు కలిగింది, ఎంతగానో ఇష్టపడ్డాడు. ఆమెను చూసి ఇష్టపడి ఆ సమయంలోనే తన కుమార్తెకి స్వస్థతను అనుగ్రహించాడు. ఆయన నేరుగా వచ్చి స్వస్థత ఇవ్వడం అవసరం లేదండి, ఆయన మాటలో స్వస్తుంది, ఆయన వస్త్ర చెంగులో స్వస్తుంది, ఆయన ఉమ్ములో స్వస్తుంది. అన్నీ ఆయనలో ఏమైతే ఉన్నాయో అవన్నిటిని బట్టి మనకి స్వస్థత కలుగుతుంది. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి మనందరము కూడా తల్లులైన వారు మన బిడ్డల పట్ల ఏ బాధ్యత కలిగి ఉన్నారు. కొంతమంది అనుకుంటారు, నక్కను చూసి కుక్క వాత పెట్టుకుంటే ఏమైంది, వాతపడి వాయి కమ్మి చనిపోద్దంట. అట్లాగే అలా చేయకూడదు. ఏ అమ్మో అందంగా రెడీ అయిందని చెప్పని మనం రెడీ అవ్వకూడదు. మన దేవుని కలిగిన వాళ్ళం దేవుని కలిగినట్లే ఉండాలి.